హాయ్ గాయ్స్ అందరికీ, హాయ్ బ్రదర్ అందరికీ. ఈరోజు 5th డే అండి. చిక్స్ వచ్చేసి ఫస్ట్ చిక్స్ గురించి మాట్లాడుకుందాము. ఎండ కూడా విపరీతంగా పెరిగిపోయింది. మరియు నైట్ టైంలో మన టెంపరేచర్ కూడా డౌన్ అయిపోతుంది కాబట్టి చాలామంది అంటే అప్ అండ్ డౌన్స్ చాలా అవుతున్నాయి. కాబట్టి మీకు అందరికీ నేను వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మీకు చెప్తానండి. ఫస్ట్ డే ఈరోజు అయితే 5th డే చిక్స్ అండి. ఇవన్నీ 5th డే చిక్స్ చూసారు కదా. 5th డే చిక్స్ చూడండి. 5th డే చిక్స్ ఈరోజు ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి సరే. ఈ రోజుకి అంటే ఇప్పుడు నైట్ టైం అంటే టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నాం, కానీ డే టైము టెంపరేచర్ ఆల్మోస్ట్ 30 డిగ్రీలకు పోతుంది కదా, 36-37 డిగ్రీలకు పోతుంది కదా అని అంటే ఆల్మోస్ట్ ఫ్యాన్ తోటి కంట్రోల్ చేసే విధానంలో చేయండి. ఆటోమేటిక్ ఫ్యాన్ ఒకటి ఆన్ చేసి ఒకటి మాన్యువల్గా అయినా ఆన్ చేయండి. అంతేగాని కూలింగ్ ప్యాడ్ ముఖ్యంగా మనం బ్రూడింగ్ ఎలా చేస్తామనంటే బ్రూడింగ్ గట్టిగా స్టాండర్డ్గా చేస్తే కానీ మనకు అన్సైజులు అనే పిల్లలు పడవు. ఇక్కడ అన్సైజులు అనే పిల్లలు పడవు కాబట్టి మనం బ్రూడింగ్ అనేది కన్ఫామ్గా చేయాలి. ఎందుకంటే అన్సైజులు పడవు. ఫస్ట్ యాక్ అనే సోనా అనేది కరిగి తొందరగా పిల్ల రౌండ్ షేప్లో అనేది బాగా వస్తుంది కాబట్టి మంచిగా వస్తుంది. ఆ టైంలో బ్రూడింగ్ సరిగ్గా చేయాలి. లేదంటే 37 డిగ్రీస్ పోతుంది కదా, మనం చేయాల్సింది 33-34 డిగ్రీసే కదా అని అంటే ఏం కాదు. ప్లస్ ఒక 2-3 డిగ్రీస్ ఉంటే పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు. 40 డిగ్రీల కంటే పైకి పోదు. ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే కొన్ని చోట్ల 42 కూడా పోతుంది, కానీ బ్రూడింగ్లో ఫ్యాన్లతోటి అడ్జస్ట్మెంట్ అవుతుంది. దీంతో అయితే కాదు కాబట్టి చెప్తున్నాను. అందుకనే కొందరేమో వేడి ఎక్కువ అవుతుందని. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ తెలియకపోతే చాలామంది ఇబ్బంది పడిపోతారు. అన్సైజులు ముఖ్యంగా ఈ రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏంటంటే అన్సైజులు పడిపోతే ఒక్కొక్క కోడి చిన్నగానే ఉంటుంది. ఫీడ్ ఇంటేక్ ఎక్కువ జరుగుతుంది, బాడీ వెయిట్ అనేది డెవలప్ కాదు, పైగా మోర్టాలిటీ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకనేసి నేను చెప్తున్నాను, మెయిన్గా బ్రూడింగ్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేయాలి. బ్రూడింగ్ చేసామనంటే పిల్ల ఘనంగా ఎదుగుకుంటూ వస్తుంది. చాలా చోట్ల నేను 2 ఎబోనే బాడీ వెయిట్ 2 ఎబో అంటే 2 ఎబో అంటే 200 గ్రామ్స్ ఎబోనే తీసాను, కానీ బిలో అయితే తీయలేదు ఎక్కడ. కొన్ని చోట్ల పోతుంది. ఎందుకంటే ఎంత పిల్ల 32-34 అంటే ఇప్పుడు 34 గ్రామ్స్ 35 గ్రామ్స్ వచ్చింది అనుకోండి, ఇంటూ 5 or 6 టైమ్స్ చేస్తే మనకి 7 డేస్లో ఎంత రావాలి, ఇంటూ 5 or 6 5 లేదా 6 ఇంటూ మల్టిప్లై చేస్తే మనకు చిక్ వెయిట్ ఎంత రావాలి అనేది అర్థమైపోతుంది. సపోజ్ నాకు ఇప్పుడు 40 గ్రామ్స్ చిక్ వచ్చిందండి. 40 గ్రామ్స్ అంటే నేను ఇంటూ 6 వేసుకోవాలి కంపల్సరీగా. 35 అంటే 5 వేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 35 ఇంటూ 40 ఇంటూ 6 వేసుకోండి. 6 4 24 240 గ్రామ్స్ అని అంటే తిన్నదానికి బాడీ వెయిట్ వస్తుంది. ఇప్పుడు 240 గ్రామ్స్ అన్నది 5 or 6 అంటే 5 కానీ 6 కానీ తీసుకోవచ్చు. 240 గ్రామ్స్ అని అంటే 215 కానీ 210 గ్రామ్స్ కానీ అంటే 200 ఎబో రీచ్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు 5 ఇంటూ 5 వేసుకోండి. 40 ఇంటూ 5 4 5 20 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ 215 గ్రామ్స్ వచ్చిన వేరియేషన్ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఫీడ్ ఇంటేక్ పోయి ఉంటుంది. అదేనండి నేను చెప్పాలనుకున్నది. అందుకంటే 35 గ్రామ్స్ వచ్చిన చిక్కు ఇంటూ 5 వేసుకున్నా చూడండి, 30 ఇంటూ 5 వేసుకున్నా అదే వస్తుంది. 175 గ్రామ్స్ ఏమో వస్తుంది. అంటే అందులో కూడా మనం అది కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసామనంటే అది కూడా రీచ్ అవుతాం. 200 గ్రామ్స్ కూడా రీచ్ అవుతాము. నేను అనేది అదే అండి. అందుకనే నేను ఏంటంటే బ్రూడింగ్ అనేది ఖచ్చితంగా చేయండి. చేసి తర్వాత లైట్ మన ఈరోజు నుంచి 5th డే కదా, 5th డే నుంచి లైట్ మేనేజ్మెంట్ ఒక 1/2 అవర్ అనేది ఆఫ్ చేయండి. ఇబ్బంది ఏం లేదు. ఒక లైట్ 1/2 అవర్ అనేది లైట్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి ఎందుకంటే ఫీడ్ ఇంటేక్ పెరుగుతుంది. లైట్ మేనేజ్మెంట్ చేస్తే ఎట్లా అంటే
లైట్ మేనేజ్మెంట్ చేసినాం అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ఫీడ్ ఇంటేక్ అనేది ఇంకా పెరుగుతుంది. అరే ఇదే టైం ఏమో మనకు పవర్ పోతుంది అనే ఇండికేషన్ అవి కూడా చూసుకుంటాయి. కాబట్టి లైట్ మేనేజ్మెంట్ కూడా చేయండి. మీకు బాడీ వెయిట్లో ప్రోగ్రెస్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎట్టు పరిస్థితుల్లోనండి 10 or 15 days పైనే ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను అంటున్నాను కదా, 10 days 15 days ఎబోనే కూలింగ్ ప్యాడ్ ఆన్ చేయండి. కానీ మధ్యలో అయితే అస్సలు చేయొద్దు. 10 days తర్వాత కూడా మీ ఏరియాలో అంటే టెంపరేచర్ను బట్టి, టెంపరేచర్ కనుక బాగా పెరుగుతుంది అనుకోండి 37 ఎబో, అంటే ఇప్పుడు 10 days తర్వాత కూడా 37 టెంపరేచర్ వస్తుందని అంటే కూలింగ్ ప్యాడ్ కొద్దిగా ఒక 5 minutes ఆన్ చేయండి, 2 minutes ఆన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అలా ఖచ్చితంగా ఈ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చేయండి, బెటర్ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.